హస్బెండ్స్ ఇంట్లో ఉండి మనకెంత హెల్ప్ చేసినా వాళ్ళ మీద అరిచేస్తా ఉంటాం. అది పోయింది, ఇది పోయింది అని. వాళ్ళకేదన్నా పనుండి 2 రోజులు అట్లా ఊరికెళ్తే చాలు అప్పుడు తెలుస్తది వాళ్ళ విలువ. నేనిప్పుడు ఆ స్టేజ్‌లోనే ఉన్నా. మా రిలేటివ్స్‌ది పెళ్లుంటే ఊరెళ్ళిండు ఈయన. నేను పిల్లలు గూడా ఎళ్ళాల్సింది. ఇంకా హాస్టల్ చూసేవాళ్ళు లేక ఉండిపోయినాం. కావాల్సినవన్నీ తెచ్చిచ్చెళ్ళినా హాస్టల్‌లో పనులు గూడా ఉంటాయి గదా! కొన్ని వాటర్ ట్యాంకులు నీళ్లు నింపుకోవడం అలాంటివన్నీ. ఇంకా అవి గూడా చూసుకోవాలి. హాలిడేస్ గూడా ఇచ్చిండ్రు కదా! పిల్లలు గూడా ఇంటి దగ్గరే ఉన్నారు. కొంచెం అట్లా పక్కకెళ్ళితే చాలు ఇంక కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. స్కూల్‌లో టీచర్స్‌నయితే ఖచ్చితంగా మెచ్చుకుంటా నేను. ఒకరిద్దరు పిల్లలతోనే ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అంతమంది పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారో ఏమో మరి. ఇంక ఈరోజు హాస్టల్‌లోకి చపాతీ చేయాల్సింది. ఇంక నా వల్ల కాదని చెప్పేసి బొరుగులుంటే ఇలా ఉగ్గాని చేసిన. మా వాళ్ళకైతే ఆ బొరుగులు ఉగ్గాని వద్దంట, పూరి కావాలంట. కొంచెమే గోధుమ పిండి కలిపేసి వాళ్ళ వరకు చేసిన. గోధుమ పిండితో పూరీలు చూడండి భలే పొంగినాయి కదా! యూట్యూబ్‌లో ఏమేమో చెప్తా ఉంటారు. అయి కలపాలి, ఇయి కలపాలి పూరి పొంగాలంటే అని. అట్లేం ఉండదు. నేనేం కలపలేదు. భలే పొంగినాయి కదా! అయినా కూడా కొంచెం మందంగా చేసేసిన అంతే. మామూలుగా అయితే మేము హాస్టల్‌లకి పూరి పిండి వాడతామనమాట. ఈరోజు ఇంట్లో పూరి పిండి లేదు. ఇంక సరేలే అని గోధుమ పిండితోనే చేసేసిన. ముగ్గురం బ్రష్ చేసుకొని ఎవరికి నచ్చినవి వాళ్ళే తినేసినాం.